చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ ఎక్కితే మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు మేడం, అందుకే చెప్పిండు. నువ్వు ఊరిని ప్రేమించినవా రాజుని ప్రేమించినవా? వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం. నీ మంచి నీ బట్టలలో ఉందా? నీకు నా గురించి తెలుసా? నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటా, నాకు ఇష్టం, నేను అందంగా ఎన్ని ఉంటే అన్ని వేసుకుంటా. మా ఆయన దాని ప్రకారం నన్ను ప్రేమించిండు అనుకుంటున్నావా? మీరుండే సిటీ వేరు, మా ఊరు వేరు కదా మేడం. రాజు వేరు, మీ ఆయన వేరు. మళ్ళీ ఏమన్నా అంటే ఊరు అంటావు, అందులోనే మరి ఉంటావా? నీకు సిటీకి రావాలని లేదా? లేదు, రాజు ఎక్కడుంటే నేను అక్కడే. రాజు సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని, ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు. అప్పుడు తప్పు వాళ్ళదవుతుందా నీదవుతుందా? రాజుతో కాకుండా ఒక్కదాన్నే బయటికి రావడం నా తప్పే అవుతుంది కదా మేడం. ఇట్లా తయారైనవేంది నీకు? అసలు సిటీ అంటావు కానీ సిటీలో కూడా ఎంత మంచి ఆడవాళ్ళు ఉంటారు, ఎంత మంచి ఆలోచనలు భావాలు ఉంటాయి. అదేదో మనందరం కలిసి మగోళ్ళకి శత్రువు అయినట్టు నేను మగజాతికి శత్రువులాగా మాట్లాడతలేను. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళకి అర్థమవుతలేదు ప్రేమ అనేది ఏందని. ఇప్పుడు మంచి రచయితలు ఉన్నారు మన దగ్గర, మంచి ఈ సినిమాలలో చేసే ఆడపిల్లలు కూడా ఈ మధ్య మంచి మాటలు మాట్లాడుతున్నారు. మంచిగా అంటే అందరికీ ఆడపిల్ల అంటే ఆమెకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఏమేమి బాధలు అనుభవిస్తుంది, ఒక మొగోడు జీవితంలో రాకుండానే మస్తు బాధలు ఉంటాయి మనకి. నువ్వు ఆడదానివి కదా, అవునా కదా? మనకి పీరియడ్స్ వస్తాయా? దానివల్ల ముందు తర్వాత ఎంత మనకు అర్థం కాకుండా ఏమేమో అవుతుంటుంది మనకు మనసులో, తిండి విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, వాతావరణం విషయం కానీ అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి. ఇప్పుడు మనం పడే బాధలు మనం పడతాం మేడం, వాళ్ళకుంటాయి. వాళ్ళకి ఏముంటాయి రా అబ్బాయి? ఇప్పుడు చదువుకోలేదని, చున్నీ వేసుకోలేదు, నా పోరి చున్నీ వేసుకోలేదు అనే బాధ, అదొక బాధ. మనకుండే వాళ్ళకుంటాయి. ఇప్పుడు చదువుకోవాలని, సంపాదించాలని, కుటుంబాన్ని చూసుకోవాలని, ఏం సాధించకపోతే మగోన్లా కూడా చూడరు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు. ఇట్లా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి, మనకుంటాయి. ఆ బాధలకి ఇవన్నీ బాధలు మనకుంటూ ఇంకా ఈ బాధలు కూడా ఉంటున్నాయి కదా రాంబాయ్. వాళ్ళకి మొన్న ఒక పిల్ల మంచిగా అడిగింది, ఈ పీరియడ్స్ అనేవి మొగలకు కూడా రావాలి అని. అట్లా కాదు మేడం, ఇప్పుడు మనకుండే బాధలు మనకుంటాయి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. సరే కానీ అంత ప్రేమించిన అన్నావు, మరి అంత బాధ ఎందుకైంది? ట్రైలర్లో చూసిన నేను. ఇక్కడ నా ప్రేమ కథకు ప్రేమే అతిపెద్ద శత్రువు మేడం. ప్రేమే శత్రువు. మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజుని ప్రేమించినవో? రాజుగాన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు, నాకు పానీపూరి తినిపిస్తాడు, ఆటోలలో రోజు తిప్పుతాడు, నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు. నా కోసం నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి మేడం? బ్యాండ్ కొట్టేవాడు నీ ప్రేమించేసినావు నువ్వు, మళ్ళీ పైగా బ్యాండ్ కొడుతూనే ఉండు, పెళ్లి చేసినప్పుడు కొడుతూనే ఉండు, పిల్లలు పుట్టినాక కూడా కొడుతూనే ఉండు బ్యాండ్ అని అంటున్నావు. బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళీ. మీరు ఊకే ఎన్నిసార్లైనా అటే వస్తున్నారు మేడం. మేమిద్దరం అంతే, అదే చెప్తున్నాను. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళీ తర్వాత ఏడ్చి మీరు చెయ్యొద్దు. మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం, కానీ ప్రేమ గురించి నీకు కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో నీతోటి. నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా. నేను బాధపడట్లే మేడం, మరి వాడితో ఉన్నంత ఆనందంగా నేను ఎవరితోనూ లేను. నేను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మచ్ అండర్స్టాండింగ్ ఇన్వైట్స్ డిస్రెస్పెక్ట్. అంటే నిన్ను ప్రేమిస్తున్నా అనేటోడు ప్రేమ అప్పటిదాకానే బాగుంటుంది. నీకు ఏమన్నావు, ఫోన్ బ్యాలెన్స్ అడగంగానే పెట్టిండు, నేను అడిగినవన్నీ తినిపిస్తాడు, నన్ను ఆటోలో తిప్పిండు, నచ్చకపోయినా ఆటో జాబ్ చేసిండు. ఇవన్నీ జీవితాంతం చేసే ఏమంటారు, కమిట్మెంట్ ఉండాలి, సంకల్పం ఉండాలి. అది మగోళ్ళ మ్యాక్సిమం లేదు, నీకు చెప్తున్నా ముందే. రాజు అందరు మగోళ్ళ లెక్క కాదు మేడం. దేవుడా, పేరుకు మాత్రమే రాజు అని పిల్లకి ఎట్లా చెప్పాలి నేను? నువ్వంటే ఆ గౌరవము, ఆ జాగ్రత్త, ఆ కేర్ అనేది ఉండుంటే నీ మీద కట్టెతో కొట్టుడు కాదు కదా, చెయ్యి కూడా లేపడు, గొంతు కూడా లేపడు. ఏమో మేడం, నాకు అవన్నీ తెలియదు. రాజుగాని ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది. కులం, గోత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండేనా? లేదు మేడం, కులము ఇట్లాంటివేమి మా ప్రేమకు అడ్డు కాదు మేడం. మరి ఎందుకు ఒప్పుకోలేదు మీ అయ్యా రాజుగాడికి నీకు మీ ఇద్దరు ప్రేమని? మరి ఇప్పుడు రాజు 7వ తరగతి వరకే చదివాడు మేడం. ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాదు. మా నాన్న గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్లి చేయను అంటున్నాడు. ఎట్లా సాగుతాడు అనుకున్నావు? సాగుతాడు మేడం. ఇప్పుడు మా అమ్మ మా నాన్నని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకున్నది.
లేదు లేదు, మా తాత మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా అమ్మ సుఖంగా ఉంటుంది అనుకుని పెళ్లి చేశాడు మా నాన్నకి. కానీ నేను ఇప్పుడు వచ్చి అయితే మా అమ్మని సుఖంగా ఉండడం చూడలేదు. ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి, నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి, గవర్నమెంట్ జాబ్ ముఖ్యం కాదు, రాజు లాంటివాడు కావాలని అనుకున్నాను. అది ఇప్పుడు నాకు ఒక ఇష్టం ఉన్నది, నేను ఒక దాన్ని ఇష్టపడుతున్నానని మా నాన్ననే కాదు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి ఇష్టాల మీద, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి కదా మేడం. రాజు గురించి తెలిసే ముందు మీ నాన్న నీతో ఎట్లుంటుండే? ప్రేమ లేకుండే? అంత సీరియస్గా ఇప్పుడు ట్రైలర్ చూసిన మస్తు కొట్టి యాసిడ్ పోసుకో అన్నాడు నీ మీద, అంత కోపం ముందు నుంచి ఉండేనా రాజు గురించి తెలిసిన తర్వాత నుంచేనా? చాలా ప్రేమగా ఉంటుంటే మేడం. మా అమ్మని కొట్టేవాడు కానీ నన్ను నా మీద ఎప్పుడు చేసేవాడే కాదు. అందుకే మా కథకి ప్రేమే శత్రువు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? మీ అమ్మని కొడుతుండే కానీ నిన్ను మాత్రం ఎప్పుడు కొట్టకుండా ప్రేమతో చూసుకుంటున్నా. మీ అమ్మని ప్రేమించినోడు నిన్ను అస్సలు ప్రేమించలేడు. అందుకే కదా మేడం నేను ఇప్పుడు రాజు వెంట పడుతున్నాను. రాజులో నన్ను బాగా చూసుకునేవాడిని చూస్తున్నాను, నన్ను ఇదిగో ఇట్లా కాలు ఒత్తేవాడిని చూస్తున్నాను. కాలొత్తుడు సరే, ఆ తర్వాత మరి బైక్ ఎక్కొద్దని నీ మీద నమ్మకం లేదా? నా మీద నమ్మకం ఉంది మేడం, కానీ మా ఊర్లో ఉండే జనాలు ఎట్లుంటారో రాజుకు తెలుసు. రేపో మాపో ఇంకొక మాట అంటారు, పెళ్ళైనాక అంటారు, అప్పుడు ఏం చేస్తాడు రాజు? అప్పుడు కూడా నువ్వు